కన్నులు చూడకపోయినా మనసే లోకం చూపుతుంది. నీ చిన్న నవ్వు పడితే అంధకారం తొలగిపోతుంది. నీ స్పర్శలో ప్రేమ ఉంది, నీ ఊపిరిలో ఆశ ఉంది, నీ అడుగుల దారిలో దేవుడి వెలుగు దాగి ఉంది. ఈ మషయం వెలుగు నీ ఊహలు మబ్బులకైనా దారి చూపు. కళ్ళతో కాదు కానీ మనసుతో జగమే నేర్చుకున్నావు. నీ హృదయం వెలుగు నీ ఊహలు మబ్బులకైనా దారి చూపు. కళ్ళతో కాదు కానీ మనసుతో జగమే నేర్చుకున్నావు. ఈ చిల్డ్రన్స్ డే రోజున ఒక్క మాట చెప్పాలి. నీలాంటి పిల్లలు ఉంటే లోకం ఇంకా అందంగా ఉంటుంది. నువ్వు విన్న ప్రతి శబ్దంలో ఒక కథ గింజ దాగి ఉంటుంది. నువ్వు తాకిన ప్రతి దారిలో ఉషోదయం మెరిసిపోతుంది. నీ భయాలు చిన్నవే, నీ హృదయం పెద్దది, నీ కలలు నిశ్శబ్దమైన, నీ వెలుగు గంభీరమైనది. నువ్వే వెలుగు, నువ్వే ఆశ. హలో అండి, మేము మా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చాము. మీ పేరు? కిరణ్మయ్య అండి. ఓకే, కిరణ్మయ్య గారు, మీరు ఈ స్కూల్ గురించి మీకు ఎలా తెలుసు? యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మేము స్పాన్సర్ చేస్తూ ఉంటాం మా ఫ్యామిలీ నుంచి. ఓకే, మా మదర్, మా సిస్టర్స్, మా బ్రదర్స్ మేము స్పాన్సర్ చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. ఓకే, అయితే మాకు ఈ ఈ సందర్భం ఏంటంటే ఈ సంవత్సరము పిల్లల స్ట్రెంగ్త్ పెరిగింది బాగా. ఓకే, స్ట్రెంగ్త్ పెరిగింది, ప్లస్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. మేము ఇచ్చిన ఫుడ్ అయితే చాలా ఎంజాయ్. మేము ఎవ్రీ టైం పెట్టడం అంటే మేమే కుక్ చేపించి మేమే అన్ని మేమే సర్వ్ చేసుకుంటాం అన్నమాట. అట్లా మాకు అదొక సంతోషం. ఓకే. సో మీరు ఈ రోజు మీరు అందరికి మీరే కుక్ చేస్తారండి? అవునండి, మేమే కుక్ చేస్తాం. మేము అన్ని వెరైటీస్ చేస్తాం, నాన్ వెజ్, వెజ్, స్వీట్ అట్లా కుక్ చేసి పెడతాం. పిల్లలు ఎప్పుడో ఒకసారి అట్లా ఎంజాయ్ చేయాలని పెడతాం. మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా హ్యాపీ, చాలా హ్యాపీ మాకు, చాలా హ్యాపీ మాకు. ఇంతమంది పిల్లలు స్పెషల్లీ వీళ్ళని ఎందుకు చూస్ చేస్తారు? ఎందుకంటే వీళ్ళు మా పిల్లలు మరి అక్క పిల్లలు మా పిల్లలు వాళ్ళు ఇంత ఉన్నప్పుడు అంటే వాళ్ళు జాబ్ చేసేటప్పుడు వచ్చి ఇక్కడ వాళ్ళకి ఒకసారి చూసి వాళ్ళకి స్పాన్సర్ చేశారు. తర్వాత ఇప్పుడు వాళ్ళు అమెరికాలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆశ కలిగింది వీళ్ళకి అందరికి పెట్టాలని. మళ్ళీ మళ్ళీ మమ్మీ వెళ్ళండి వెళ్ళండి అని కోర్స్ చేసి వాళ్ళు పంపించినందుకు మేము అక్కడ ఉన్నా కానీ కూడా మన కంట్రీ కోసం ఇంత చేస్తున్నాం. వాళ్ళకు చాలా మంచి ఇనిషియేటివ్, వాళ్ళకి అప్రిషియేట్ చేయాలని. అసలు నిజంగా వీళ్ళకి చూసినప్పుడు అయితే మా పిల్లలు బాగా ఏడ్చిందండి. అసలు ఒక రోజంతా నిద్రపోలేదు. మళ్ళీ చెయ్యాలి వీళ్ళకు, మళ్ళీ చేయాలని మళ్ళీ చేస్తున్నారు. మీరు ఇప్పుడు వేరే వాళ్ళకు కూడా మీరు ఇట్లాంటి చేయాలి అనేసి మీరు
వేరే వాళ్ళకి కూడా వేరే వాళ్ళకి, అందుకే అందరినీ మా చర్చి నుండి కూడా చాలా మందిని పిలిచినాం. ఇది చూసినాక వాళ్ళకి కూడా ఎట్లా మీ అనిపిస్తుంది అంటే, చర్చ్ ఎక్కడ ఉందండి? మీ చర్చ్ ఎక్కడ ఉంది? మేము ఈ ఆంటీ గ్రూప్ లో మేము ఉన్నాం అనమాట. మా ఆంటీ సునీత ఆంటీ పాస్టమ్మ గారు అయితే ఆంటీ గ్రూప్ లో మేము ఉన్నాము. అయితే ఆంటీ వాళ్ళందరినీ పిలిచినాం కదా, వీళ్ళందరూ చూసి అనుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ మేము కూడా ఇటువంటి ప్రోగ్రామ్ చేయాలని. నిజంగా ఆంటీ మాట్లాడు. ఏ చర్చ్ బిలాంగ్ చేస్తారు? ఏ చర్చ్? మెథడిస్ట్ చర్చ్ గుడిమల్కప్పుడు మేదీపట్నం మెథడిస్ట్ చర్చి. నాకు ఇద్దరు కోడలు లేదు, కోడలు. అయితే ఈ రోజు మాకు ప్రేయర్ ఉండే, అత్తమ్మ ఇట్లా మేము హెల్ప్ చేస్తున్నాం రండి అన్నప్పుడు అక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడికి వచ్చిన. అయినా కూడా కళ్ళు ఉన్న వారికి పెట్టే కంటే కళ్ళు లేని వారికి పెట్టేది చాలా గ్రేట్ ఇలాంటి పిల్లలు. ఎందుకంటే అది వాళ్ళ మనకు బ్లెస్సింగ్ కూడా వస్తుంది. అలాంటి వాళ్ళకి చాలా మంది ఎట్లా అంటే కాళ్ళు లేదని కళ్ళు లేవని అడుక్కునేటోళ్ళు చాలా మంది మోసాలు చేసేటోళ్ళు. కానీ ఇది ఒరిజినల్ కాబట్టి పిల్లల్ని చూస్తే నాకు చాలా సంతోషం, ఏడుపు కూడా వచ్చేసి. ఎంత బాధ అనిపించి అంటే నా ఇద్దరు కోడలకి చాలా, అమ్మకు వాళ్ళ తమ్ముడు వాళ్ళందరి బ్లెస్సింగ్ రావాలి, మేము కూడా ఇలానే చేయాలని ఆశ ఉంది మాకు. ఇక్కడే కాదు ఎక్కడెక్కడ ఉన్నారో పిల్లలు ఇలాంటి వాళ్ళని హెల్ప్ చేద్దాం. చాలా మంది ఉన్నోళ్ళే హెల్ప్ చేసుకుంటారు కదా. మీకు ఎన్ని ఇయర్స్ ఆంటీ? అది 77. అమ్మా, ఈ ఏజ్ లో కూడా మీకు హెల్పింగ్ నేచర్ ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే కష్టాల నుంచి పైకి వచ్చినామమ్మా. నా 5 కొడుకులు ఉన్నప్పుడు కూడా అన్నం గురించి కూడా నేను చాలా బాధపడ్డాను. కానీ ఈ రోజు ఈ మధ్యలో పిల్లలకి చాలా మందికి ఫుడ్ వాల్యూ తెలియదండి. వాళ్ళు చాలా ప్రేమ, చాలా గారాబంతో పెరిగారు. వాళ్ళకి మీ ఒక మెసేజ్, ఇట్లా ఎంత మంది ఫుడ్ లేకుండా ఎంత బాధపడుతున్నారు అది ఒక లైన్ లో మీరు చెప్పగలరు? ఎందుకంటే ఉన్నోళ్ళు బాగా ఇప్పుడు ఫంక్షన్లు జరుగుతుంది అనుకోండి, పెద్ద పెద్దోళ్ళు వచ్చినాక వాళ్ళకే పెడుతుంటారు. ఒక బిచ్చగాడు గేట్ కాడికి వస్తే పంపించేస్తారు వెళ్ళిపోండి అని. కానీ అలా కాదు. జీసస్ ఏమన్నాడంటే అన్నం లేని వారికి, బట్టలు లేని వారికి, రోగాలతో ఉన్న వారిని చూడండి. ఈ రోజు నాకు చాలా సంతోషం. ఆకలి కూడా లేదు, ఎంత సంతోషం అంటే అంత సంతోషం ఉంది. ఇంకోటి ఇక్కడ నడిపించిన ఎండీని కూడా వందనాలు చెప్పాలి. ఆ ఎండీ నడిపించిన ఆయన ఎంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి అడిగిన ఏ ఊర్లు అంటే అన్ని చెప్పి, టీచర్లు కానీ ప్రిన్సిపల్ కానీ అందరూ. మరి మీరు వచ్చి అన్ని అడుగుతున్నారు కాబట్టి మీకు కూడా చాలా చాలా వందనాలమ్మా. చాలా సంతోషమైంది. ముఖ్యంగా మొదట దేవునికి వందనాలు, తర్వాత మా ఇద్దరు కోడలికి, మా అమ్మలకి, ఇలా మమ్మీకి వందనాలు చెల్లిస్తున్నాను. చాలా చాలా సంతోషం ఉంది. నాకైతే కంట్లో నీళ్ళు ఆగుతలేదు. నాకు ఇలాంటి వాళ్ళే కాదు, ఇంకా అనాథ పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా పోయి పంచాలి, బట్టలు కానీ ఏదైనా కూడా పంచాలని నా మనస్ఫూర్తిగా నేను మాట్లాడుతున్నా. గాడ్ బ్లెస్ అమ్మ. మీకు అందరూ కూడా గాడ్ బ్లెస్, దేవుని జీవించుగాక. థ్యాంక్ యూ. మా కొడుకు ఛానల్, మా కొడుకు 9th క్లాస్, వాడికి సేవ చేయాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉండే. కానీ ఈ రోజు రాకపోయాడు, స్కూల్ ఉండే ఈ రోజు. సో ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మా కొడుకుకి లోకంలో ఎలాంటి మందిలు ఉన్నారు, లోకం గురించి వాళ్ళ వాల్యూస్, ఎంతమంది ఫుడ్ లేకుండా, ఎంతమంది ఎన్ని ఫెసిలిటీస్ లేకుండా ఉన్నారు, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఒకసారి వాళ్ళకి వాల్యూ తెలుసు. We just want to spread the word that there are so many people who are in need of so many things, and please, they need our help, they need our support. Let's give them our support and help. Whatever we can do for them, let's do that. Thank you so much. థ్యాంక్స్ సార్. And 9th class. 30. అంత చిన్నోడికి అంత తలంపులు వచ్చిందంటే ఫస్ట్ గాడ్కి వందనాలు, తర్వాత తల్లిదండ్రికి వందనాలు. Thank you. ఎందుకంటే అంత చిన్నోడు మరి ఛానల్ తయారు చేసి అనేకుల్ని, ఆ చిన్నవాడు వృక్షమై పెరగాలి, చెట్టు ఫలించే చెట్టు వల్ల నీ కొడుకు ఉండాలని నేను దీవిస్తున్నా. చెప్పండి నానమ్మ ప్రైజ్ బ్లెస్సింగ్ ఇచ్చిందని చెప్పండి. థ్యాంక్ యూ వందనాలు. మా డాటర్ కూడా ఉంది, 4th క్లాస్ ఇప్పుడు. ఆమె కూడా మంచిగా అవుతుంది, ఆమె చదువులో గాని అన్నిట్లో గాని. మీ ఇద్దరు పిల్లలు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అమ్మ. వాళ్ళు మానవ సేవ చేస్తారు, తల్లిని పంపిస్తున్నారంటే అంత చిన్న వయసులో మిమ్మల్ని పంపించిందంటే ఇంకా పెద్దగా అవుతాడు.
ఫలించే చెట్టు వల్ల నీ పిల్లలు ఉంటారు. ఓకే, బైబిల్ ఉంది, ఫలించే చెట్టు వల్ల నీ పిల్లల్ని దీవిస్తాడు, ఆశిస్తాడు. నాకైతే చాలా సంతోషం ఉంది. అసలు నాకు ఈ టైంకి భోజనం చేశారు కానీ నాకు ఆకలే లేదు. మరి నిజంగా నా కోడలికి మాకు ఇది దొరికిందంటే చాలా ధన్యతగా ఉంది. ఎందుకంటే ఇది దొరకాలని ఆశిస్తున్నాం, ఈ సేవ దొరకాలని. ఇది ఒకరోజు చేసినప్పుడు కూడా ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందంగా. ఏ పైసలు కానీ మనం ఇచ్చే పైసలు కంటే మనం ఒక్కరికి అన్నం పెట్టడంలో, మనం ఇచ్చే డబ్బుల కంటే మనం సేవ చేయడంలో ఉన్న తృప్తి దేంట్లో లేదు. మాకు చాలా ఎవరింటికి వెళ్ళిపోతే గ్లాస్ మంచినీళ్ళు, అన్నం పెట్టండి. అన్నము బట్ట, రెండే మానవుడి బంగారాలు అవన్నీ కాదు, అన్నము బట్ట. వంటికి అన్నము కట్టుకొని బట్ట. అయితే మీ ఛానల్ చాలా వర్తిస్తుంది. మీటింగ్ పెడతాము, ఆ మీటింగ్ రండి, మనోడి చెప్పండి, నానమ్మ చెప్పిందిరా, నీ ఛానల్ బాగా ఎదుగుతుంది, బాబు పెరుగుతుంది, ఛానల్ పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కన్నులు చూడకపోయినా మనసే లోకం చూపుతుంది. నీ చిన్న నవ్వు పడితే అంధకారం తొలగిపోతుంది. నీ స్పర్శలో ప్రేమ ఉంది, నీ ఊపిరిలో ఆశ ఉంది.